మా లవ్ స్టోరీ ఫస్ట్ యాక్చువల్లీ 8th క్లాస్లో తన్ని చూశాను. నుంచి మొదలయ్యి మళ్ళీ 9th క్లాస్లో వి గాట్ క్లోజ్ ఒక స్కూల్ Right. ట్రిప్లో. నిరిషి అని ఒక ప్లేస్కి వెళ్ళాం పూణే దగ్గర, అక్కడ వి గాట్ క్లోజ్. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకా 10th బోర్డ్స్ ముందు నాకు ప్రపోజ్ చేసింది, 3 సార్లు చేసింది. ఓవర్ యాక్షన్ ఇది. నేను 3 ఓకే 3 years వెంట పడ్డాక అప్పుడు 3 సార్లు చేశాక ఓకే చెప్పా. లో ఐ అగైన్ ప్రపోజ్ టు హర్. మేము కొట్టుకుని విడిపాక మళ్ళీ ప్రపోజ్ చేశా. రోజు యాక్చువల్లీ ముందరే అనుకున్నా చేద్దామని. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ ప్రపోజ్ టు హర్ ఇన్ 10 yearsలో. అంటే అఫీషియల్గా అలా వెంట్ ఆన్ మై నీస్ అండ్ ఐ ప్రపోజ్ టు హర్. వాజ్ ఇన్ 2021 August, తన బర్త్డే అప్పుడు. I was still in a dilemma. నన్ను కంప్లీట్ చేయలేదు. విల్ యూ బీ అనే లోపల ఎస్ చెప్పేసింది. I thought he'll again run away from there, so I was like so scared. But I didn't believe in the first place. But then later it took me a day to realize that okay, yes, it is true. Days grow longer and nights grow shorter as I lie free. Passing streetlights and starry moonlights and I fly free. The days grow longer and nights grow shorter as I lie free. Passing streetlights and starry moonlights and I fly free. Hey! 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 There I see, I feel no sorrow. चले निकले तुझे की तरह. There I see, I feel no sorrow. चले निकले तुझे की तरह. Like a firefly, open at night, alive and bright, chasing all shadows. Like a firefly, open at night, alive and bright, chasing all shadows. Like a firefly, open the night, alive and bright, chasing all shadows. కాక్టైల్ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అవుట్పుట్ వాజ్ టూ గుడ్. పిచ్చిగా ఎంజాయ్ చేసాం. అవుట్పుట్ అంటే అందరు అవుటే మా వాళ్ళు. ఆ రోజు ఆల్మోస్ట్ 4 అయింది వెళ్ళేసరికి, కానీ ఫుల్ అవుట్. డాన్స్ మొత్తం ఒకటే రోజు చేసా. Cold light I live to love and adore you. It's all that I am, it's all that I have. And in the cold light I live, I'll only live for you. It's all that I am, it's all that I have. Ain't a
యాక్చువల్లీ వాళ్ళకి వాళ్ళకి డౌట్ ఉంది అందరికి. మా మమ్మీ బెస్ట్ పార్ట్ ఏంటంటే మా మమ్మీ నేను ఉండే స్కూల్లో వైస్ ప్రిన్సిపల్ మా స్కూల్లో ఫ్యూచర్ కిడ్స్లో. సో వాళ్ళకి ముందు నుంచే డౌట్ ఉంది, 9th క్లాస్ నుంచే తెలుసు. నా ముందరే పెరిగారు, నా కళ్ళ ముందరే పెరిగారు. చూసేదాన్ని ఇద్దరు అలా వేరువేరుగా కూర్చోవడం అవన్నీ మా కొలీగ్స్ అందరూ జోకులు వేసేవారు, నీ కోడలు రెడీ ఇది అని. కానీ 7th, 8th, 9th అప్పుడు అంత సీరియస్ ఉన్నారో లేదో మాకు కూడా తెలియదు కాబట్టి నేను ఎప్పుడు పబ్లిక్గా అడ్మిట్ చేసేదాన్ని కదా. ఈయనకి చెప్పాను, ఆయనకి తెలుసు. కానీ తర్వాత వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకున్న తర్వాతే మేము కూడా డిసైడ్ అయ్యాం. ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాము ఇదేదో ఉంది అని. ఇప్పటివరకు యశ్ కూడా తెలియదు. సో ఆబ్వియస్గా వీ థాట్ దెర్ ఈస్ సంథింగ్ కుకింగ్ అప్ అనుకున్నాము. బట్ శిరీష సెడ్ కాకపోవచ్చు అని అన్నది. ఐ సెడ్ ఓకే లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అన్నట్టుగా చేసుకున్నాము. We asked him, is he really going to go ahead and all that after his college and then అప్పుడు వాడు చెప్పాడు, ఓకే ఎస్ I'll definitely. నార్మల్గా అడిగారు అసలు ఏంటి సీరియసా, కలుస్తున్నారు ఏంటి, మేమేమైనా చూడాలా సంబంధాలు లేకపోతే ఏంటి అడితే లేదు వీఆర్ సీరియస్ అని అప్పుడు చెప్పా. వెరీ నైస్. And how I knew she was the one is she's very supportive, very caring, she's very kind. So she's basically everything. Like నాకు ఎలా కావాలో అలా. That's why I really like her. ఎన్ని టాంట్రమ్స్ ప్లే చేసినా ఎంత చేసినా హీ నెవర్ లెట్ మీ గో. సో ఐ థాట్ దట్ ఈస్ ద పాయింట్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఎస్ హీస్ ద వన్ ఆల్వేస్ ఫర్ అండ్ ఫర్ ఎవర్. I mean, 15 years I think I know you for now, and you never fail to amaze me, you know, with your cute smile, and you always make me happy, so I love you. To give you a message, I will miss you a lot, and I know you will be just a few kilometers away, but illu chala, my room will be very empty without you. Sorry. Yeah, I keep telling you that, you know, I'll never miss you and all in front of you, but now that I think about it, I'll miss you a lot and I'll always be there for you. I love you.